హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా వండుకునేలా వంకాయ కర్రీ ఏ విధంగా వండాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఆలుగడ్డ, టమాటాలు, ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు ప్రాసెస్ అనేది ఏ విధంగా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 నుండి 3 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆలుగడ్డని ఈ విధంగా పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఈ ఆలుగడ్డలన్నింటినీ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వీటిల్లో వేసుకోవాలి. అదేవిధంగా 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసే క్లిప్ మిస్ అయింది. పైనకి కిందికి కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఏ విధంగా అయిందో. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పైనకి కిందికి కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూద్దాం ఇప్పుడు మూత తీసుకొని ఏ విధంగా ఉడుకుతుందో. ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. వంకాయలు 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు పైనకి కిందికి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ మూత పైన కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్కి లోపల ఉన్న వంకాయలు చాలా బాగా మగ్గుతాయి. ఇప్పుడు పైనున్న వాటర్ని దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వాటర్ సపరేట్ వేడి చేసుకొని కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఈ వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉడుకుతుందో. చూడండి, ఆయిల్ అనేది మొత్తం పైనకు వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే వంకాయ ఆలుగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎంతమందికి వంకాయ ఆలుగడ్డ కర్రీ అనేది ఇష్టమో కమెంట్ చేయండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వేడి వేడి అన్నం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వండిన వంకాయ ఆలుగడ్డ కర్రీని వేసేసుకొని టేస్ట్ చేసేద్దాం.
టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ వీడియో తీసి 3-4 డేస్ అవుతుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.